అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ రమావత్ దేవ్. సో మనందరికీ తెలుసు ఈ మధ్య కాలంలో క్యాన్సర్ ఇన్సిడెన్సెస్ అనేది పెరిగిపోతూ ఉన్నాయండి. మన ఫ్యామిలీ మెంబర్స్ లో కానివ్వండి, మన రిలేటివ్స్ కానివ్వండి, క్యాన్సర్ వచ్చిందంటే మొత్తం ఫ్యామిలీ మొత్తం భయపడిపోతుంది. దాంతోపాటు ఎవరికైతే క్యాన్సర్ వస్తుందో వాళ్ళు మరీ భయపడిపోతూ ఉంటారు. ఇంకా క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి క్యూర్ ఉండదని, చాలా మంది చనిపోతారని, ఇంకొకటి ఏంటంటే క్యాన్సర్ వస్తే దాని తర్వాత ఆ ట్రీట్మెంట్ గురించి భయపడిపోతూ ఉంటారు చాలా మంది. కీమోథెరపీ వల్ల కానివ్వండి, లేదంటే రేడియేషన్ వల్ల కానివ్వండి, సర్జరీ వల్ల కానివ్వండి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గురించి చాలా వరీ అయిపోతూ ఉంటారు. నా దగ్గర చాలా మంది పేషెంట్స్ వస్తారు, సార్ నేనైతే కీమోథెరపీ తీసుకోను, నేనైతే ట్రీట్మెంట్ తీసుకొని ఎన్ని రోజులు బతికితే అన్ని రోజులు బతికనివ్వండి అని చాలా మంది అంటూ ఉంటారు. చాలా వరకు ఈ ట్రీట్మెంట్ విషయాన్ని భయపడుతూ ట్రీట్మెంట్ తీసుకోవడం కోసం కూడా ముందుకు రారు, కానీ అది వాస్తవం కాదు. ఈ మధ్య కాలంలో వచ్చిన ఆధునిక ట్రీట్మెంట్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి. టార్గెటెడ్ థెరపీ కానివ్వండి, ఇమ్యూనోథెరపీ కానివ్వండి, ఇలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ మంచి వచ్చాయి. వీటి వల్ల క్యూర్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అదే కాకుండా మనకి క్యాన్సర్ ప్రివెన్షన్ కూడా ఉంది, వ్యాక్సిన్స్ కూడా వచ్చాయి. సో ఈ భయాన్ని తగ్గించడం కోసం మేము ఒక సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాం. దాన్ని సిరీస్ ఆఫ్ హోప్ అంటాం అనమాట, స్టోరీస్ ఆఫ్ హోప్. సో ఇది ఒక సిరీస్ రూపంలో మేము ప్రతి వారం వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియోస్ ద్వారా ఏంటంటే మా దగ్గర చాలా మంది పేషెంట్స్ వచ్చారు, ట్రీట్మెంట్ తీసుకుని నయమైన వాళ్ళు ఉన్నారు. ప్రతి ట్రీట్మెంట్ వెనకాల, ప్రతి డయాగ్నోసిస్ వెనకాల ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ ఉంటుందండి. సో ఆ ఇన్స్పైరింగ్ స్టోరీని మేము సమ్మరైజ్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది. సో అట్లీస్ట్ ఆ స్టోరీస్ విన్న తర్వాత అయినా మీకు ఒక ధైర్యం వస్తుంది అనమాట. క్యాన్సర్ అన్నది నాన్ క్యూరబుల్ కాదు, క్యాన్సర్ ని మనం క్యూర్ చేసుకోవచ్చు ఎర్లీ స్టేజ్ లో డయాగ్నోస్ చేసుకున్నట్టయితే. అండ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అంత ప్రమాదకరమైనదేం కాదన్న ఒక ధైర్యం మీలో నింపాలనే కోరికతోనే ఈ స్టోరీస్ ఆఫ్ హోప్ అనే సిరీస్ మేము స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ జర్నీలో మాతో పాటు మీరందరూ మమ్మల్ని సహకరిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.